ప్రేక్షకులకు నమస్తే. మన భారతదేశం మీద గత 1000 సంవత్సరాలుగా దాడి జరుగుతుంది. ఈ దాడి రకరకాల మత సిద్ధాంతాలు కలిగిన వాళ్ళు చేస్తున్నారు. మొదటగా అంటే ఒకప్పుడు అలెగ్జాండర్ అనే ఒక మ్లేచ్చుడు మెసిడోనియాకి అని భారతదేశం మీదకి వచ్చాడు. అయితే అతడు మన ముఖ్యమైన భారతదేశ భూభాగాన్ని మాత్రం తాకలేకపోయాడు. అక్కడే పురుషోత్తముడు అనే రాజుతో యుద్ధం చేశాడని అతడి చేతిలో ఓడిపోయి తీవ్రంగా గాయపడి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాడు. ఇక ఆధునిక కాలంలో ఒక 1000 సంవత్సరాల నుంచి మన మీద ఈ ఇస్లామిక్ తురుష్కుల దాడి జరుగుతుంది. ఈ దాడి కూడా ఎందుకు జరిగింది అంటే భారతదేశం అనేది ఎప్పుడూ సంపన్న దేశమే. చాలా మంది ఈరోజు ఏం చెప్తుంటారంటే సనాతన ధర్మం వల్ల, హిందూ ధర్మం వల్ల భారతదేశానికి ఏమొచ్చింది? అంత సంపన్నంగా లేకపోతే అలెగ్జాండర్ ఎందుకు దాడి చేస్తాడు? తురుష్కులు ఎందుకు దాడి చేస్తారు? ఈ క్రిస్టియన్లు ఎందుకు దాడి చేస్తారు, ఆక్రమిస్తారు? అంత సంపద ఉంది కదా. మళ్ళీ సంపద అంటే భౌతికమైన సంపద మాత్రమే కాదండి, ఆధ్యాత్మికమైన సంపద, భక్తి సంపద, జ్ఞాన సంపద, ఇవన్నీ మన దగ్గర ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అయితే దాన్ని దోచుకోవడానికి ఈ ఆక్రమణలు జరిగాయి. అయితే ఎప్పుడైతే ఈ తురుష్కుల దాడి మొదలైందో అప్పుడే కొందరు మహానుభావులు, మేవార్ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, కాశ్మీరీ రాజులు, వీళ్ళంతా కూడా వీళ్ళ దుర్బుద్ధిని కనిపెట్టారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు ఎంత ఘోరమైన వాళ్ళు అప్పుడే పసిగట్టి కలిసికట్టుగా నిలబడి వాళ్ళని తరిమి తరిమి కొట్టారు. కొందరు రాజులైతే వాళ్ళని ఆఫ్ఘనిస్తాన్ వరకు తరిమి కొట్టారు. అది వాళ్ళ గొప్పతనం. కానీ తర్వాత కాలంలో రాజులు మన క్షాత్రబలం తగ్గడం ఒకటి, ఈ అనేక కారణాల వల్ల క్రమక్రమంగా మన భారతదేశానికి ఈ మ్లేచ్ఛ మతం దూరింది. మీరు గమనిస్తే ఈజిప్ట్ లాంటి దేశాన్ని వీళ్ళకి ఆక్రమించుకోవడానికి ఒక 20 సంవత్సరాలు పట్టింది. అలాగే ఇతర దేశాలు ఆక్రమించుకోవడానికి వీళ్ళకి ఎక్కువ టైం పట్టలే, 15 ఏళ్ళు మ్యాక్సిమం. వాళ్ళు తీసుకున్న ఒక 50 ఏళ్లలో ప్రతి దేశాన్ని ఆక్రమించుకున్నారు, దాన్ని దోచుకున్నారు, అక్కడున్న ప్రజల్ని మొత్తం మత మార్పిడి చేశారు, కత్తి మెడ మీద పట్టి. కానీ భారతదేశమే ఈ రోజుకి నిలబడింది. అంటే 1000 సంవత్సరాల దాడి తర్వాత కూడా ఈ రోజు కూడా హిందూ మెజారిటీ ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే మన ధర్మంలో ఎంత బలం ఉంది, మన రాజులు ఎంత గొప్పవాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ మనం ఎంత గొప్పవాళ్ళమో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తేనే మనకు తెలిసిపోతుందండి. అయితే తర్వాత కాలంలో ఈ తురుష్కులు దాడి చేసినా కూడా మన ఆర్థిక వ్యవస్థ కూడా బాగానే ఉంది. వీళ్ళు కూడా ధనాన్ని దోచుకెళ్లారు, మన గ్రంథాల్ని కాల్చారు, స్త్రీలను ఎత్తికెళ్ళి అక్కడ సంతలల్లో పశువుల్ని అమ్ముకున్నారు. అయినా కూడా మనం తిరిగి ప్రతిఘటించాం. అక్బర్లు వచ్చారు, బాబర్లు వచ్చారు, వీళ్ళంతా వచ్చి పోయారు కూడా, అయినా మనం మత మార్పిడి కాలేదు. మనం ఈ రోజు కూడా మెజారిటీగా ఉన్నాం. తర్వాత బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీసు వీళ్ళు వచ్చినా కూడా వాళ్ళు మనల్ని దోచుకెళ్లారు, రకరకాల ప్రలోభాలు పెట్టారు, అయినా మనం మెజారిటీగానే ఉన్నాం. అంటే భారతదేశం అనేది ఈ భారత భూభాగంలో ఉన్న మనము, మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళో ఒకసారి ఆలోచించుకోండి. 1000 సంవత్సరాల దాడిని కూడా మనం తట్టుకొని నిలబడ్డాం. అసలు దాడే చేయకుంటే మనం ఇంత మెజారిటీ ఉండేవాళ్ళం కాదు. కానీ తర్వాత కాలంలో వచ్చిన ఈ నికృష్టులు వీళ్ళంతా మనది ఓడిపోయిన జాతి, మనము అందరితో ఓడిపోయాము, లేకుంటే మనలో మనకే గొడవలు ఉండేవి, కులాలుండేవి, అంటరానితనం ఉండేది అని మన మెదడులలో ఈ విషయాన్ని నింపి మన పట్ల మనకే ఒక న్యూనతా భావాన్ని కలిగించారు. దీనివల్ల ఈ రోజుకున్న ఏదైతే జనరేషన్ ఉందో వాళ్ళు కూడా అనుకుంటారు, అరే మనం నిజంగానే అంత మంచి జాతి కాదేమో, మన దేశం అంత మంచిది కాదేమో, అందుకే మనం ఇలాగున్నామేమో. కానీ ఆలోచించండి ప్రేక్షకులు, 1000 సంవత్సరాల దాడిని తట్టుకొని నిలబడ్డ దేశం ప్రపంచంలో లేదు. అమెరికా మొత్తం మారిపోయింది, ఆఫ్రికా మొత్తం మారిపోయింది, ఆస్ట్రేలియా, చైనా, ఎన్నో దేశాలు మారిపోయాయి. అఫ్కోర్స్ చైనా అనేది కమ్యూనిజం వల్ల పాడైపోయింది. కానీ మన జాతి, మన దేశం ఎంత గొప్పదంటే ఇన్ని సంవత్సరాల దాడిని తట్టుకొని మనం నిలబడ్డాం. దానికి మనం మన పూర్వీకులకి కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి. ఇక మనం ఏం చేద్దామంటే ఈ రోజు టాపిక్కి వెళ్దాం.
ఈరోజు టాపిక్ చాలా సింపుల్ అండి. సీతారాం గోయల్ గారని మహానుభావుడు, ఆయన 2 పుస్తకాలు రాశారు. ఆయన రాసిన పుస్తకాలలో మన హిందూ గుళ్ళకి ఏమైంది అది ఆయన 2 పుస్తకాలు రాశారు, మీ అందరికీ తెలిసిందే. సో ఈ పుస్తకాల ఆధారంగా నేను కొన్ని స్లైడ్స్ ప్రిపేర్ చేశాను. సో మనం ఏం చేసుకుందామంటే ఆ స్లైడ్స్ని చూస్తూ మన చరిత్రని వక్రీకరించడానికి ఈ కమ్యూనిస్టులు చేసిన కుట్ర ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అట్లాగే వీళ్ళు మన దేశాన్ని, మన జాతిని కూడా ఎలా తక్కువ చేసి చూపెట్టడానికి ప్రయత్నం చేశారో అది కూడా తెలుసుకుందాం. అయితే ఒరిజినల్గా ఇంకో యాంగిల్ కూడా దీనికి ఉంది. అదేంటంటే ఈ ఆక్రమణదారులు ఎవరైతే తురకలు ఉన్నారో, జిహాదీలు ఉన్నారో, వాళ్ళు వాళ్ళ గ్రంథాలలో ఏం రాసుకున్నారు, తర్వాత కాలంలో వచ్చిన బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీసు వీళ్ళేం రాసుకున్నారు, తర్వాత ఈ కమ్యూనిస్టులు వీళ్ళు దాన్ని ఎలా వక్రీకరించి మన దేశము, మన ధర్మము ఇదంతా వేస్ట్ అన్నట్టు ఈ స్టోరీలు ఏవైతే క్రియేట్ చేశారో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఆలస్యం ఎందుకు, ముందుకెళ్దాం. సో ఇక్కడ చూడండి ప్రేక్షకులు, దాచబడిన చరిత్ర, సత్యం వైపు ఒక అడుగు, భారతీయ చరిత్రలో విగ్రహ ధ్వంసం, వక్రీకరణ మరియు చారిత్రక అన్వేషణ. దీని గురించి కమెంటరీ వేసుకుంటూ ముందుకెళ్ళిపోదామండి ఈరోజు ఈ వీడియోలో. సో మనం ఇక్కడ చూస్తే మనకు ఆధునిక సెన్సర్షిప్, తొలగించబడిన ఆధారాలు, ఏవైతే ఆధారాలు ఉండేవో వాటిని ఈ కమ్యూనిస్టులు ఎలా దాచిపెట్టారు, ఎలా మనల్ని మోసం చేశారో తెలుసుకుందాం. సో స్లైడ్ టోటల్గా కనబడదు కాబట్టి నేను నా వీడియోని హైట్లో పెడతాను, కావున మీరు మొత్తం చూడడానికి వీలవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే మూల గ్రంథం, ఒరిజినల్ బుక్ ఇదేది, మౌలానా అబ్దుల్ హైదర్ ఎవరు, వీడు రాసిన హిందుస్థాన్ ఇస్లామిక్ అహద్మి ఏదో రాశారు. సత్యం ద ట్రూత్, భారతదేశంలోని 7 ప్రధాన మసీదులు, బాబ్రీ, జ్ఞాన్వాపి, మధుర, ఇలా అనేక ఏవైతే కట్టడాలు ఉండేవో వాటిని కూల్చి దాని ప్లేస్లో ఈ మసీద్లు ఎలా వీళ్ళు నిర్మించారు, అది ఒకటి. తర్వాత వక్రీకరణ ఎలా జరిగింది, 1977లో ప్రచురించబడిన ఆంగ్ల అనువాదంలో, అంటే ఇవన్నీ కూడా సీతారాం గోయల్ గారి బుక్ అండి. సో ఈ అనువాదంలో 7 మసీద్ల ప్రస్తావన, దీన్ని ఉద్దేశపూర్వకంగా ఎలా మార్చబడిందో మనం ఈ వీడియోలో చూద్దాం. సో దాగుడు మూతల మతతత్వం, హైడ్ అవే కమ్యూనలిజం, చరిత్రను దాచడం అంటే హైడింగ్ హిస్టరీ, వాస్తవాలను అంగీకరించడానికి బదులు చారిత్రక ఆధారాలను పాతిపెట్టే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కమ్యూనిస్టులు చేశారండి. రాజకీయ ప్రయోజనాలకు అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని మతాన్ని ఒక సాధనంగా వాడుకొని అనుచరులను అంధకారంలో ఉంచడం. సో చాలా మంది చెప్తుంటారు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇవన్నీ మతతత్వ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాయని. యాక్చువల్గా మతాన్ని మ్యాక్సిమం వాడుకునేది ఇస్లాం, క్రిస్టియానిటీ, ఈ కమ్యూనిజం. అందుకే నేను కమ్యూనిజాన్ని ఒక మానసిక రోగం అంటాను. ఇది కమ్యూనిజం కాదండి, ఇది నికృష్టం ఇది. సో మూడో పాయింట్కి వస్తే అపరాధ భావన అంటే గిల్ట్ ఎవేషన్ కలిగించడానికి వీళ్ళు ఎలా ఈ చరిత్రని మార్చారు అది చూద్దాం. అంటే వీళ్ళు చేసిన దౌర్జన్యం ఏంటంటే ఉన్నదాన్ని దాచిపెట్టారు, మనలోనే ఆ గిల్ట్ ఫీలింగ్ అంటే న్యూన్యతా భావాన్ని క్రియేట్ చేశారనమాట. సో అది వీళ్ళు చేసిన, అంటే మన పట్ల చేసిన దౌర్జన్యం అది. ముందుకెళ్తాం. మార్క్సిస్ట్ సిద్ధాంతం. సో మార్క్సిస్ట్ సిద్ధాంతం ఏంటంటే మనకు తెలిసిందే, ఇక్కడ బుర్జువా వర్గము, శ్రామిక వర్గం అని 2 ఉంటాయి. అంటే ఆర్థిక దోపిడీ మీదే ఆధారం ఉంటుంది. అంటే శ్రామిక వర్గాన్ని మోసం చేసి ఈ బూర్జువా వర్గం ఆర్ ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది వాళ్ళని అణిచివేస్తుంది, వాళ్లకు ఫలాలు రాకుండా చేస్తుంది అని ప్రధానమైన వాదన కమ్యూనిస్టులు చేస్తారు. సో ఈ మెయిన్ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఆ కాలంలో ఈ ప్రొఫెసర్ మొహమ్మద్ హబీబ్ అనేవాళ్ళు, తర్వాత ఈయన ద్వారా ఇన్స్పైర్ అయిన నెహ్రూ వంటి వాళ్ళు, వీళ్ళు ఏం చేశారంటే మొహమ్మద్ గజనీ ఏదైతే ఆక్రమణలు చేసి గుళ్ళని కూల్చాడో ఇది మతపరమైనది కాదు, ఇది కేవలం సంపదని, బంగారాన్ని దోచుకోవడానికి అని దాన్ని డైవర్ట్ చేశారనమాట. అంటే మనకు తెలిసిందే కదా, మొహమ్మద్ గజనీ కానీ ఇతర జిహాదీలు వీళ్ళ ఉద్దేశం ఏంటి, గుళ్ళని కూల్చడానికి ప్రధానమైన కారణం ఏంటండి, ఎక్కడెక్కడైతే విగ్రహాలు ఉంటాయో అంటే వాళ్ళు వాళ్ళ మతాన్ని తప్పించి దేన్ని ఒప్పుకోరు, కాబట్టి వీళ్ళేం చేస్తారు, వాటిని మొత్తాన్ని కూల్చాలి. అదే కదా వీళ్ళంతా చేసింది అదే. అరేబియాలో అదే చేశారు, ఇరాన్, ఇరాక్ ప్రాంతాలలో అదే చేశారు. ఎక్కడెక్కడైతే ఈ మతం వెళ్ళిందో గుళ్ళని, విగ్రహాల్ని కూల్చేయడము, అక్కడున్న మతాలని సర్వనాశనం చేయడము,
అక్కడున్న ఇస్లాంని పాటించని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాఫిర్లు అంటారు. వాళ్ళని చంపడము, అనేక మందిని మత మార్పిడి చేయడము, స్త్రీలని వాళ్ళని ఎతికెళ్ళి అమ్ముకోవడము, బానిసల్ని చేసుకోవడము, ఇవన్నీ చేశారు. సో ఇలా వీళ్ళు చేశారు. సో ఇక్కడ ఏమంటున్నారు, ఆర్థిక దోపిడీ అంటే ఎకనామిక్ ప్లండర్, ఇంకోటి మత విశ్వాసం. సో వీళ్ళు ఏం చేశారు, ఇది మత విశ్వాసంతో వీళ్ళు చేయలేదు, ఇది ఆర్థిక దోపిడీ అని మొత్తం రూటునంతా మార్చారు. కానీ ఈ వాదనలో ఒక ఫ్లా ఉంది. అదేంటంటే ఇది ఇస్లామిక్ ఆక్రమణదారుల మతపరమైన ఉన్మాదాన్ని కప్పిపుచ్చి దీనికి ఒక సెక్యులర్ కవర్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇది మనం నిజమైన చరిత్రకి వెళ్తే ఇది నిలబడదండి. సో ముందుకెళ్దాం. ఇక సిద్ధాంతం ఏంటి, ప్రశ్నలు ఏమొస్తాయి? ప్రశ్నలు ఏంటంటే విగ్రహాలను ఎందుకు ధ్వంసం చేశారు అని మనం అడిగామనుకోండి, వీళ్ళేమంటారు, సంపద కోసం అని మార్క్సిస్టులు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దీనికి అనేకమైన రీజన్స్ చెప్తారు, లాజికల్ చెప్తారు. కానీ యాక్చువల్గా చారిత్రక వాస్తవం ఏంది, కేవలం మతపరమైన ఉన్వాదం మరియు ఆ జాతిని అవమానించడానికి మాత్రమే వీళ్ళు విగ్రహాన్ని కూల్చారు, విగ్రహాన్ని అండ్ గుళ్ళని ధ్వంసం చేశారు. ఇది రియాలిటీ. కానీ వీళ్ళిచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంది, సంపద కోసం దోచుకున్నారు అంటారు. ఇది నిలబడదు తర్కానికి. రెండో పాయింట్, సరేనండి మరి అదే స్థలంలో మసీదులు ఎందుకు కట్టారు అని మనం ప్రశ్న వేసామనుకోండి, రాజకీయ తిరుగుబాటుదారులను అణిచివేయడానికి అని ఒక రీజన్ ఇస్తారు. కానీ ఇది కూడా ఎక్కువసేపు నిలబడదు. అలాంటప్పుడు వీళ్ళు కేవలం మసీదులు కట్టారు కదా, అదే ప్లేస్లో గుళ్ళని కూడా కట్టొచ్చు కదా అని మనం అడిగామనుకోండి, దీనికి జవాబు ఉండదు. సో మరి నిజమేంటి, ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి, మనోభావాన్ని దెబ్బతీయడానికి ఇది అసలైన కారణం. సో వీళ్ళిచ్చే కారణాలు మొత్తం తప్పుల తడక, మనల్ని తప్పుదారి పట్టించడానికి ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ ఉంటారు. సరే ఇక మూడో దానికి వెళ్దాం. దేవాలయం కూల్చారు, విగ్రహాన్ని కూల్చారు, మరి ఆ రాళ్లతోటే వీళ్ళు మసీదులను ఎందుకు కట్టారు అని అంటే ఆర్థిక లాభం. సో వీళ్ళేం చెప్తారు అంటే ఆర్థిక లాభం కోసం, దాంతోటే కడితే ఇంకా ఎక్కువ డబ్బులు కావు కాబట్టి దాంతోటే కట్టారు అని ఒక సొల్లు లాజిక్ ఇస్తారు. అది కూడా తర్కానికి నిలబడదండి. సో అసలైన కారణం ఏంది, ఎవరైతే ఓడిపోయారు, ఇప్పుడు ఒక గుడిని కూల్చారు, అక్కడ హిందువులు ఓడిపోయినట్టే కదా. సో ఆ ఓడిపోయిన వాళ్ళ సంస్కృతి పైన శాశ్వత విజయం చాటుకోవడానికి వీళ్ళ ఆ కూల్చిన గుళ్ళు ఆ అవశేషాలతోటే మసీదులు కట్టుకున్నారు. ఇది కారణం. అంటే వాళ్ళ మానసిక ధైర్యాన్ని కూడా దెబ్బతీయడానికి ఇది పన్నాగం అన్నమాట. సో నెక్స్ట్ స్లైడ్లో ఏముంది, తప్పుడు పోలికలు అంటే ఫాల్స్ ఈక్వివాలెన్స్ ట్రాప్ అంటారు దీన్ని. హిందువులు కూడా చేశారు కదా, ఇది ఇంకో సాకు వీళ్ళు చెప్తారు. అంటే కొందరు రాజుల పేర్లు వీళ్ళు చెప్తారు, పుష్యమిత్ర శుంగుడు, కాశ్మీరీ రాజు హర్షుడు, వీళ్ళంతా బౌద్ధ జైన స్థలాన్ని కూడా ధ్వంసం చేశారు కదా. నేను ఇదే విషయాన్ని కృష్ణకుమారి గారిని అడిగినప్పుడు బౌద్ధ జైన ఆలయాల్ని కూల్చారు అనడానికి ఆధారాలు ఎక్కడున్నాయి అని అడిగితే ఒక్క ఆధారం కూడా ఆమె చూపెట్టలే. ఆ ఆధారాలు కూడా అంత గట్టిగా ఉండయండి, అవి ఇండివిజువల్ గా ఉంటాయి. ఒక మతపరమైన సిద్ధాంతాన్ని పెట్టుకొని వాళ్ళేం కూల్చలేదు. సో వీళ్ళు చెప్పిన అబద్ధాలు 2 క్వశ్చన్లు వేస్తేనే కూలిపోతుంది, కుప్పగూలిపోతుంది. ఓకేనండి. సో వాస్తవం ఏంటి మరి, ఇది కేవలం ఏకాకిగా జరిగిన కొన్ని రాజకీయ చర్యలు. ఇప్పుడు కొందరు హిందూ రాజులు కూడా కొన్ని గుళ్ళని కూల్చుంటారు, కానీ అలా చెయ్యమని సనాతన ధర్మం సిద్ధాంతం కాదు, అది ఇండివిజువల్ గా వాడు చేసుకున్నది. కానీ ఇక్కడ మీరు చూస్తే ఖురాన్లో ఆ మాట ఉంటుంది, విగ్రహాన్ని కూల్చాలి, గుళ్ళని కూల్చాలి, కాఫీర్లను చంపాలి, స్త్రీలను ఎత్తికెళ్ళాలి, వాళ్ళని అవమానించాలి, బానిసలుగా పెట్టుకోవాలి, మానభంగాలు చేయాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇస్లాం ఏదన్నా చేసుంటే దానికి గ్రంథం ఆధారం ఉంది, కానీ సనాతన ధర్మంలో అలా చేయమని ఎక్కడ చెప్పలే. కొందరు చెప్పుకుంటే అది వాళ్ళ సొంత అభిప్రాయమే. సో 1000 సంవత్సరాల పాటు జరిగిన క్రమబద్ధమైన విగ్రహ ధ్వంసాన్ని 1-2 రాజకీయ సంబంధాలకి తీసుకొని మనం పెట్టలేమండి, అది చరిత్ర చెప్తున్న సత్యం. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాం. విగ్రహ ధ్వంసం వెనక ఉన్న మనస్తత్వం ఏంటి అంటే ఎనాటమీ ఆఫ్ ఐకోనోక్లాజం అంటారు దీన్ని. ఫస్ట్, ఆ దేవుడిని విశ్వసించే వాళ్ళు మాత్రమే పవిత్రులు, వాళ్లే గొప్పవాళ్ళు అనమాట, మిగతా వాళ్ళందరూ కాఫీరులు. ఇది ఖురాను ఇస్లాం చెప్తుంది. సో రెండోది, ఇతర దేవుళ్ళ విగ్రహాలని ఆలయాన్ని ధ్వంసం చేయడము అది పవిత్రమైందిగా చెప్పుకుంటారు, అంటే ఇట్స్ అ పయస్ డ్యూటీ. తర్వాత సెమిటిక్ మతాలలో దేవుడు ఒక్కడే, ఇతర దేవుళ్ళు లేరు అని చెప్తారు వీళ్ళు. అంటే ఒక రకమైన అసహ్యం ఉంటుంది వాళ్ళకి. అందుకే మీరు చూస్తే చాలా మంది క్రిస్టియన్లు కానీ ముస్లిమ్స్ కానీ హిందూ ధర్మం పట్ల అసహ్యాన్ని ప్రదర్శిస్తారు.
కానీ ప్రాబ్లం అంతా ఏంటంటే మన హిందువులము మన గ్రంథాలని చదవకుండా వాళ్ళు మ్లేచ్చులు అనే మాట మనం మర్చిపోతాం. సో వాళ్ళు మ్లేచ్చులు, వాళ్ళని దగ్గరికి కూడా రానియొద్దు అని మన సనాతన ధర్మం చెప్తోంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో 3 స్టెప్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఒకటి, వాళ్ళు చెప్పేది ఏకైక దేవుడు, కానీ ఆ దేవుడికి దేవుడి లక్షణాలే ఉండవు. జెలస్ గాడ్ అని బైబిల్ చెప్తుంది. అదే జెలసీ మన ఖురాన్లో కనిపిస్తుంది. ఇక రెండోది ఏంటంటే ఎంచుకోబడిన ప్రజలు, అంటే అక్కడ యూదులు ఉన్నారు, ఇక్కడనేమో ముస్లిమ్స్ ఉన్నారు. అంటే ఇది సేమ్ సిద్ధాంతం అండి, దీనిలో పెద్ద మార్పు ఏముండదు. మూడోది ఏంది, విగ్రహ ధ్వంసమే కాదు, వాళ్ళ మతాలని కూడా, వేరే మతాలని కూడా సర్వనాశనం చేసేయమంటుంది. ఇది 3వ స్టెప్. సో ఈ సిద్ధాంతం ఆధారంగానే మన భారతదేశం మీద దాడులు జరిగాయి. ఇది మనం మర్చిపోకూడదు, ఎందుకంటే మనల్ని తప్పుదారి పట్టించడానికి ఈ కమ్యూనిస్టులు ఎప్పుడూ ఉంటారండి. నెక్స్ట్, చరిత్రక పునాది ఏంటి, అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మనం సౌదీ అరేబియాకి వెళ్ళాలి. అక్కడ చూస్తే పూర్వం ఇస్లామిక్ అంటే ప్రీ ఇస్లామిక్ అరేబియాలో కూడా బహుదేవతారాధన ఉండేది, విగ్రహారాధన ఉండేది. ఖురాన్ ప్రకారం, ఇస్లామిక్ లిటరేచర్ ప్రకారమే 360 విగ్రహాలు అక్కడ ఉండేవి. వాటిని వీళ్ళంతా కూల్చేశారు. ఎప్పుడైతే మక్కా మీద వీళ్ళు విజయాన్ని సాధించారో ఆ 260 విగ్రహాలని వీళ్ళు కూల్చేశారు, మొత్తం ధ్వంసం చేసేశారు. చేసి ఒక మతాన్ని క్రియేట్ చేసుకొని అదే విధ్వంసాన్ని అనేక దేశాలలో, అంటే ఇరాన్, ఇరాక్లో, ఈజిప్టులో, ఆఫ్ఘనిస్తాన్లో, భారతదేశంలో కూడా వీళ్ళు చేశారు. సో ఇలా వీళ్ళు చేయడానికి ఆధారం వాళ్ళ గ్రంథము, వాళ్ళ మతం. ఇలాంటి సిద్ధాంతం మన ధర్మంలో లేదు. నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్, వీళ్ళ పాలసీ ఏముంటుంది, పాలసీ ఆఫ్ హెగమనీ, అంటే నాదే కరెక్ట్, వేరేవన్నీ తప్పు, అంటే నా ఆధిపత్యమే నడవాలి, నేను అందరినీ అణిచివేస్తాను, అలాంటిది ఉంటుంది. సో సాంస్కృతిక నిరాయుధీకరణ, అంటే కల్చరల్ డిసార్మమెంట్, అంటే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ పవిత్ర స్థలాల్ని మొత్తం ధ్వంసం చేసేస్తారు, కఠినమైన చట్టాలు పెడతారు, పెట్టి మళ్ళీ ఆ గుళ్ళని నిర్మించొద్దు అని అంటారు. తర్వాత ఎవరైతే జిమ్మీలుగా చెప్పబడతారు, అంటే మతం మారని వాళ్ళు ఎవరైతే ఉంటారో జిమ్మీలు అంటారు వాళ్ళని, వాళ్ళ మీద అణిచివేస్తారు. అణిచివేసి మతం మారనందుకు జిజియా ట్యాక్స్ అంటారు, ఆ ట్యాక్స్ ని కట్టిస్తారు. అంటే మీరు చూడండి, ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ప్రకారం కఠినమైన నిర్ణయాలు పెట్టి అల్టిమేట్లీ ఏంటంటే ఆ జిమ్మీలను కూడా మతం మార్చడానికి వీళ్ళు ట్రై చేస్తారండి. అంటే ఒక ఇస్లామిక్ రాజ్యంలో కానీ, ఒక క్రిస్టియన్ రాజ్యంలో కానీ బతకడం కష్టం, అంటే విశ్వాసం లేని వాళ్ళకి. అయితే తర్వాత కాలంలో క్రిస్టియన్స్ కొంచెం మార్పు చెందారు, కానీ ఈ విధానం ఈ రోజు కూడా ఇస్లాంలో ఉంది. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. సో మనం ఇంకా వక్రీకరణకు వద్దామండి. మనం వక్రీకరణకు వస్తే 3 రకాలుగా ఈ వక్రీకరణ ఎలా జరిగిందో మనం చూడాలి. సో చరిత్ర ఒకటే ఉంటుంది, కానీ ఆ చరిత్రని మనకెలా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అక్కడే ప్రాబ్లం ఉంటుంది. సో ఎవరెవరు చరిత్రని వక్రీకరించారు మనం చూస్తే, ఆ చరిత్రను మనకు అందించారో చూస్తే, ఫస్ట్ ముస్లిం చరిత్రకారులు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు అంటే వచ్చి ఇక్కడ కూలగొట్టారు, కూల్చినట్టు వాళ్ళు రాసుకున్నారు. తర్వాత కాలంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వీళ్ళు కూడా ఆ ముస్లిం దండయాత్ర చేసిన వాళ్ళు కానీ జిహాదిస్టులు ఎవరైతే ఇక్కడ కూల్చారో దాన్ని కొంచెం రాసుకున్నారు, ఇంకొంచెం ఎగ్జాగరేట్ కూడా చేసి ఉండవచ్చు, ఎందుకంటే వాళ్ళు చేసింది అదే కాబట్టి వాళ్ళది జస్టిఫై చేసుకోవడానికి వీళ్ళు కూడా కొంచెం బహుశా పెంచి ఉంటారు. ఇక మార్క్సిస్ట్ హిస్టోరియన్లు ఏంటంటే ఈ ముఖ్యంగా ఇస్లామిక్ దాడులు చేసిన ఈ తురకల చరిత్రల్ని మొత్తం దాచేసి వాళ్ళను మంచి వాళ్ళుగా చూపెట్టడానికి ప్రయత్నం చేశారు. అంటే జిహాదీలు, అంటే ఔరంగజేబు, వీళ్ళంతా అక్బర్లు, బాబర్లు, వీళ్ళంతా గొప్పోళ్ళుగా, రాకెట్ సైంటిస్టులుగా, మంచి వాళ్ళుగా చూపెట్టారు ఈ మార్క్సిస్ట్ హిస్టోరియన్స్, ఈ నికృష్టులు. సో ఈ ముగ్గురి గ్రంథాలు కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి, దాని ఆధారంగా మనం పరిశీలన చేయొచ్చు. ఇక 2 కోణాలని ముందు మనం చూద్దాం. సామ్రాజ్యవాద కోణాలు. ఇక్కడ మనం ముస్లిం చరిత్రకారుల్ని తీసుకుంటే ఇస్లాం ఘనతను వాళ్ళు కీర్తించారు. సో ఏ గుళ్ళని కూల్చారో, ఏం చేశారో వాళ్ళు గొప్పగా చెప్పుకున్నారండి, వాళ్ళేం దాచుకోలేదు. ఎందుకు గొప్పగా చెప్పుకోవాలి, మేము గెలిచాం కదా, మేము గెలిచాము, గుళ్ళని కూల్చామని గర్వంగా చెప్పుకుంటారు. అది ఇస్లామిక్ విజయంగా వాళ్ళు చెప్పుకుంటారు. సో వాళ్ళు ఎలాంటిది దాచిపెట్టల. సో ఈ రోజు ముస్లిం చరిత్రకారులు ఏవైతే ఆ రోజు చెప్పారో అది దాదాపుగా నిజమే ఉంటుంది. ఇక బ్రిటిష్ చరిత్రకారులు ఏంటంటే వాళ్ళ పాలనని సమర్థించుకోవాలి. కాబట్టి భారతదేశం ఒక దేశం కాదు, ఎప్పుడు ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి, పూర్వకాలంలో ఇస్లామిక్ దాడులు జరిగాయి, ఇప్పుడు మేము చేస్తున్నాం, వాళ్ళు చేశారు మేము చేశాం, వాళ్ళు తప్పు కాకుంటే మేము కూడా తప్పు కాదు, ఇట్లా అని మన సమాజాన్ని విభజించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క
టార్గెట్ ఉంటుందన్నమాట. నెక్స్ట్కి వెళ్దాం. పోతే ఈ మూడో వాడు మార్క్సిస్ట్ ఏం చేస్తాడు? వీళ్ళు ఏం చేస్తారంటే మార్క్సిస్ట్ లెన్స్తో సత్యాన్ని మొత్తం దాచిపెట్టేస్తాడు. సో వీళ్ళు ఏం చేస్తాడు? కంటెంప్ట్ ఫర్ ఈస్టర్న్ కల్చర్. బేసిక్గా ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతం అనేది భారతదేశానికి సంబంధించింది కాదు, ఇది పాశ్చాత్య సిద్ధాంతం. కాబట్టి వాడి దృష్టిలో ఎప్పుడు కూడా మనది గొప్ప సిద్ధాంతం కాదు, మన దేశం గొప్పది కాదు, మన సంస్కృతి గొప్పది కాదు. కానీ ప్రాబ్లం అంతా ఏంటంటే వాడు మన దేశంలో ఉన్న కొందరిని కమ్యూనిజం అనే మతానికి మార్చి వాళ్ళ బుర్రల్ని చెడగొట్టి వీడు వాళ్ళని ఫాలో చేస్తున్నాడు. సో ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ పుట్టి కమ్యూనిజానికి మారినంత దరిద్రుడు లేడండి. అందుకే వీళ్ళని వాళ్ళు యూస్ఫుల్ ఇడియట్స్ అని పిలుచుకున్నారు. సో వీళ్ళు ఏం చేస్తారు? మన దేశం గొప్పది కాదు, మనది ఒకటే దేశం కాదు, హిందూ ధర్మం వేస్ట్, ఇలాంటివన్నీ చెప్తారు. అంతేకాదు చరిత్రను కూడా వక్రీకరిస్తారు. ఎందుకంటే మనది గొప్ప చరిత్ర, ధనవంతమైన దేశం, గొప్ప కల్చర్ ఉంది, నాలెడ్జ్ ఉంది, వీటినన్నిటినీ వీళ్ళు మార్చేయాలి. ఎందుకంటే అప్పుడే కదా మన దేశం అంత గొప్పది కాదు అని జనాలకు తెలుస్తుంది. సో ఉన్న చరిత్రని మొత్తం మార్చేయడం వీడి పని. సో అందరికంటే ప్రమాదకరం ఎవరండి? మార్క్సిస్టు అందరికంటే ప్రమాదకరం. నెక్స్ట్ వెళ్దాం. సో ఇక్కడ వీళ్ళేం చేస్తారు? మనలో బానిసత్వాన్ని నింపుతారు. బానిసత్వ వలయం, హిందూ మనస్తత్వంపై దాని ప్రభావం కూడా పడుతుంది. అంటే సైకిల్ ఆఫ్ సబ్జుగేషన్. సో భౌతికంగా భావజాల పరంగా ఈ రెండిట్లో కూడా మనం గొప్పోళ్ళం కాదు, మనం వేస్ట్ గాళ్ళం అనే ఒక విషయాన్ని నింపుతారు. దాంతో ఏమవుతుంది? మన ఆత్మవిశ్వాసం అనేది పోతుంది. పోగానే ఏమవుతుంది? పాలకులు ముఖ్యంగా కమ్యూనిస్టు లేకుంటే ఈ కాంగ్రెస్ వీళ్ళంతా ఏం చేశారు? ఆ సిద్ధాంతాలని, ఆ న్యూనతా భావాలని మనలో నింపి మనల్ని విడగొట్టారు. విడగొట్టడం వల్ల ఏమవుతుంది? మనం విడిపోయి వాళ్ళనే గెలిపిస్తూ వచ్చాం ఇన్ని రోజులు. దీనివల్ల ఏమవుతుంది? ఒక అపరాధ భావంతో మనం బ్రతుకుతూ ఉంటాం. ఇదే చూస్తే మనకు బ్రాహ్మణులలో ఈరోజు కనిపిస్తుందండి. చాలా మంది బ్రాహ్మణులు నిజంగా అనుకుంటారు మేము ఎన్నో దౌర్జన్యాలు చేశామేమో, ఎన్నో తప్పులు చేశామేమో, శూద్రులని దళితులని మేము అణగదొక్కామేమో, మా వల్లే ఈ దేశం ఇట్లయిందేమో అనే ఒక భావజాలంలో బ్రాహ్మణులు ఉంటారు, లేకుంటే ఉన్నత వర్గాలు ఉంటారు. కానీ నిజమేందంటే దీంట్లో ఎక్కడ కూడా బ్రాహ్మణుల దోషం లేదు. అలాంటి స్థితికి ఈ కమ్యూనిస్టులు తీసుకెళ్లాలి. ఎక్కడెక్కడో ఎవరో ఒక వ్యక్తి చేసిన తప్పుని మొత్తం సమాజానికి మనం పెట్టలేము. కాబట్టి ఏ రోజైతే మనం ఆ ధైర్యాన్ని కూడగట్టుకొని ఈ మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని ఫైట్ చేస్తామో అప్పుడు వీళ్లకు పుట్టగతులుండవు. ఈ రోజు అదే జరుగుతుంది ప్రేక్షకులు. హిందువులు ధైర్యాన్ని కూడగట్టుకొని మా జాతి గొప్పది, మా దేశం గొప్పది అని మనం ఎప్పుడైతే చెప్తున్నామో వీళ్లకు నరనరాల్లో బాధ కలుగుతుంది. ఎందుకో తెలుసా? హిందువులు ఏకమవుతున్నారు, అది కూడా వీళ్ళకి నచ్చదు. ఎందుకంటే హిందువులు ఏకమైతే వీళ్ళ దుకాణం బంద్ అయిపోతుందండి. అది వీళ్ళ ప్రాబ్లం. అర్థమవుతుందా? మనల్ని సైకలాజికల్ గా దెబ్బ కొడితే వీళ్ళకి ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో మనం సైకలాజికల్ గా కానీ భౌతికంగా కానీ ఎప్పుడు దెబ్బ తినొద్దండి. మనది చాలా గొప్ప జాతి, మనది చాలా గొప్ప దేశం. సో ముందుకెళ్దాం. సో ఇక్కడ మనం చూస్తే సత్య విస్మరణ వ్యవస్థ అంటే నిజాన్ని దాటవేయాలి. నిజాన్ని దాటవేసి ఏం చేయాలి? అబద్ధపు చరిత్రని సృష్టించాలి. ఈ అబద్ధపు చరిత్ర ఎలా సృష్టించవచ్చు అంటే దీనికి 4 స్తంభాలు ఉంటాయి. ఒకటి మత సిద్ధాంతం, అంటే ఇతర మతాలను నాశనం చేయాలని వాళ్ళ సిద్ధాంతం చెప్తుంది. సో మార్క్సిస్టులు చేసేది ఇదేనండి, సనాతన ధర్మం లేకుండా చెయ్యాలి. అది చేస్తేనే వీడి సిద్ధాంతం ముందుకెళ్తుంది. సో మన సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి వీడు ఏ కుట్రలు పన్నుతాడో వాటి వెనకాల ఉన్న దుర్బుద్ధి ఇది. ఇక రెండోది, పాలకులు ఏం చేస్తారు? ఈ సిద్ధాంతాన్ని అమలు చేస్తారు. మీరు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఇందిరాగాంధీ లెఫ్టిస్ట్ల సహాయం తీసుకుంది. లెఫ్టిస్ట్లు ఏం చేశారు? మన చరిత్రని మొత్తం మార్చేశారు. ఆ మార్చిన చరిత్రని ఏది నెహ్రూ వాడుకున్నాడు, ఇందిరాగాంధీ వాడుకుంది, వీళ్ళంతా వాడుకున్నారు, కాంగ్రెస్ వాడుకుంది. సో రెండో పాయింట్ ఎందుకు ముఖ్యం అంటే పాలకులు కూడా మన పక్షంలో లేరు. మూడోది, చరిత్రకారులు ఏం చేస్తారు? ఈ జిహాదీలు వీళ్ళు చేసిన క్రూరత్వాన్ని మొత్తం వక్రీకరించి నిజాన్ని మొత్తం దాచిపెట్టేస్తారు. సో ఇది మూడో పాయింట్. ఇక నాలుగో పాయింట్ ఏంటంటే భయంతో, పిరికితనంతో ఈ అబద్ధాలే ప్రచారం చేస్తుంది, అది మనం నమ్మేస్తున్నాం. సో ఈ 4 విధాలుగా ఈ లెఫ్ట్ ఎకోసిస్టమ్ పనిచేస్తుంది. దీంట్లో ఈ జిహాదిస్టులు వచ్చారు, తర్వాత కాలంలో క్రిస్టియన్స్ కూడా దీనిలోకే వచ్చారు. తర్వాత ద్రవిడవాదం అనేది అవుతుందో
అది కూడా దీని కిందే పనిచేస్తుంది. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హిందువులుగా మనం ఎప్పుడు కూడా మన దేశం గొప్పది, మన ధర్మం గొప్పది, మన ఏదైతే సంస్కృతి ఉందో అది గొప్పది అని నమ్మి మనం ముందుకెళ్ళాలి. కలిసికట్టుగా ఉంటేనే ఈ దుర్మార్గాలని మనం ఎదిరించగలమండి. ఇక చివరిగా లాస్ట్ స్లైడ్కి మనం వద్దాం. మనకు కావాల్సింది ప్రతీకారం కాదు, పారదర్శకత. అంటే ఉన్నది ఉన్నట్టుగా చూసి దాన్ని ధైర్యంగా ఒప్పుకోవడం. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సిద్ధాంతాలని మన తల మీద రుద్ది మనల్ని తప్పుదారి పట్టించారు 70 సంవత్సరాలు. కానీ ఇక ముందు ఇది నడవదు, ఇక ముందు ఇది నడవనియ్యద్దు. మనం మన నిజమైన చరిత్రను తెలుసుకోవాలి, ఆ చరిత్రని నలుగురికి చెప్పాలి. ఈ కమ్యూనిస్టులు, ఈ జిహాదీలు, ఈ మార్క్సిస్టులు, లేకుంటే ద్రవిడవాదులు ఆర్ క్రిస్టియన్స్ ఏ చరిత్రనైతే దాచిపెట్టి మన దేశం గొప్పది కాదు, మన ధర్మం గొప్పది కాదు, మన కల్చర్ గొప్పది కాదు అని ఏ దుష్ప్రచారం అయితే ఇన్ని రోజులు చేశారో దాన్ని మన ఎడంకాలతో తన్నాలండి. ఎడంకాలతో తన్నాలి దాన్ని నిజాన్ని మనం తెలుసుకోవడమే కాదు, మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పాలి. వీళ్ళ దుష్ట సిద్ధాంతం ఏదైతుందో, నిజాన్ని దాచిపెట్టే సిద్ధాంతం, దాన్ని మన ప్రజలకి చెప్పి వాళ్ళని చైతన్యపరచాలి. అలా చైతన్యపరిస్తే హిందూ సమాజం ఏకమవుతుంది, నిజం వైపు నడుస్తుంది. వీళ్ళ బండారం ఏదైతుందో, వీళ్ళ కుట్ర ఏదైతుందో అది భగ్నమవుతుంది. మన భారతదేశం ఒకటిగా నిలబడి మళ్ళీ విశ్వగురు అవుతుంది. సో ఈ విషయమై మీరేం చెప్తారు ప్రేక్షకులు? కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.